హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడదాం కొన్ని రెస్లింగ్ అప్డేట్స్ గురించి అండ్ రాలో ఏం జరిగిందని కూడా డిస్కస్ చేద్దాం. సో బ్యాక్లాష్కి 5 మ్యాచెస్ అఫీషియల్ అయినాయి. సో పాసిబుల్లీ ఈ 5 మ్యాచెస్తోనే వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఏం అఫీషియల్ అయ్యే ఛాన్సెస్ లేవు. బ్యాక్లాష్ సండే మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో. దానికంటే ముందు 2 అవర్స్ ప్రీ షో కౌంట్ డౌన్ షో కూడా ఉండబోతుంది. సో జాన్ సినా వర్సెస్ ర్యాండీ ఓర్టన్, యునైటెడ్ స్టేట్స్ టైటిల్ ఫెటల్ 4-way మ్యాచ్, ప్యాట్ మెకఫీ వర్సెస్ గుంతర్, బెకీ లించ్ వర్సెస్ లైరా వాల్కిరియా, పెంటా వర్సెస్ డామినిక్ మిస్టీరియో ఫర్ ద ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. సో ఈ 5 మ్యాచెస్ బ్యాక్లాష్లో ఉండబోతాయి. అండ్ అంతేకాకుండా బిగీ మనందరూ తెలుసు న్యూ డే ఫార్మర్ WWE ఛాంపియన్ బిగీ ఎంగేజ్ అయితే చేసుకోవడం జరిగింది తన గర్ల్ ఫ్రెండ్ని క్రిస్ ఎం. సో క్రిస్ ఎం బిగీ ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నారు రీసెంట్గా. సో కంగ్రాచులేషన్స్ టు బిగీ అండ్ క్రిస్ ఎం. అంతేకాకుండా WWE ఫార్మర్ WWE ఛాంపియన్ ఆల్బర్టో డెల్ రియో మళ్ళీ WWEకి సైన్ చేసినట్టుగా రూమర్స్ అయితే వస్తాయి. సో తనని ఇంతకుముందు బ్లాక్ లిస్ట్ చేసింది WWE రాస్టర్లో, ఇప్పుడు అల్యూమిని సెక్షన్కి అయితే మూవ్ చేయడం జరిగింది. సో బ్లాక్ లిస్ట్ చేయడానికి గల కారణమా మనందరికి తెలుసు. మీకు కనుక గుర్తుంటే పేజ్ అండ్ ఆల్బర్టో ఇంతకుముందు రిలేషన్షిప్లో ఉండే అండ్ డొమెస్టిక్ వైలెన్స్ పేజ్ని కొట్టిండు. అండ్ అంతేకాకుండా పేజ్ తర్వాత కూడా ఆల్బర్టో డెల్ రియో ఇంకొక అమ్మాయిని కూడా కొట్టిండు. సో ఇట్లా ఇవన్నీ అలిగేషన్స్ వచ్చినాయి. సో అందువల్ల WWE అయితే ఆల్బర్టోని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆల్బర్టో ఇంకా WWEకి రాడు 100% అని అయితే మనం చెప్పుకున్నాం. అండ్ AAA మెక్సికోలో పర్ఫామ్ చేస్తాడు. సో ఇప్పుడు AAAని WWE కొన్నది కాబట్టి AAA సూపర్ స్టార్స్ని అయితే WWE కాంట్రాక్ట్లోకి అయితే తేవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఆల్బర్టో డెల్ రియో కూడా AAA మెగా ఛాంపియన్గా ఉన్నాడు తను. సో WWE సైన్ చేసినట్టుగా అయితే రూమర్స్ వస్తున్నాయి. సో 100% WWE అయితే అఫీషియల్ చేయలేదు. అండ్ అంతేకాకుండా ఆల్బర్టోతో పాటు AAA స్టార్ వికింగో మనకి రెస్ల్మేనియాలో కనిపించింది కదా రే ఫీనిక్స్ తోని. సో తను కూడా WWE సైన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా ఈ అక్విజిషన్ కంప్లీట్గా పూర్తి అవ్వాలంటే 3rd క్వార్టర్ అయితే ఎండ్ అవ్వాల్సి ఉంటుందంట. సో 3rd క్వార్టర్ అంటే ప్రాబబ్లీ సెప్టెంబర్ వరకు అయితే ఈ AAA అండ్ WWE అక్విజిషన్ కంప్లీట్ అవుతుంది. సో AAA సూపర్ స్టార్స్ ఎంతమంది WWE అఫీషియల్గా WWE కాంట్రాక్ట్లోకి తెస్తుంది అన్న క్లారిటీ కూడా మనకి వస్తుంది. సో అకార్డింగ్ టు లేటెస్ట్ అప్డేట్ ఆల్బర్టో డెల్ రియో ఫార్మర్ WWE ఛాంపియన్ కరెంట్ AAA మెగా ఛాంపియన్ మళ్ళీ WWEకి సైన్ అయినట్టుగానైతే తెలుస్తాను. సో చూడాలి మరి ఆల్బర్టో డెల్ రియో కనుక WWEతో సైన్ చేస్తే అఫీషియల్గా రా అండ్ స్మాక్ డౌన్ బ్రాండ్స్లో వస్తాడా, లేకపోతే AAA ప్రమోషన్ని కొన్నది కాబట్టి ఆ AAAని సపరేట్గా NXT లాగా ఒక బ్రాండ్ లాగా WWE ప్రజెంట్ చేయబోతుందా లేదా అన్నది. సో కొన్ని రూమర్స్ వస్తున్నాయి AAAని NXT మెక్సికోగా ప్రజెంట్ చేసే ఛాన్స్ ఉంది అని. సో మరి అలా ప్రజెంట్ చేస్తారా, లేకపోతే AAAలో మొత్తం ఆల్మోస్ట్ లూసా రీప్లే స్టార్స్ మాస్క్ పెట్టుకునే రెజ్లింగ్ చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది సూపర్ స్టార్స్. సో వాళ్ళని ఒక సపరేట్ బ్రాండ్ లాగా ట్రీట్ చేస్తారా, లేకపోతే మిక్సప్ చేస్తారా స్మాక్ డౌన్ అండ్ రాలో అనేది రియల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ నెక్స్ట్ కోరా జేడ్ అండ్ జీజీ డోలిన్ కొన్ని రూమర్స్ పట్లనైతే ఫైర్ అవ్వడం జరిగింది. అదేంటిదంటే కొందరు NXT సూపర్ స్టార్స్ని WWE రిలీజ్ చేయడానికి గల కారణం వాళ్ళు లేజీగా ఉన్నారు, అందువల్ల రిలీజ్ చేసింది వాళ్ళు ఎక్కువగా ట్రైన్ అవ్వడం లేదు అని. సో దీని పట్ల కోరా జేడ్ అండ్ జీజీ డోలిన్ కొంచెం గట్టిగా స్పందించడం అయితే జరిగింది. మేమేం లేజీగా లేము, వీక్లీ 3-4 టైమ్స్ వర్కౌట్ చేస్తూ ఉంటాం, షోస్ అన్ని పక్కన పెట్టి కూడా. సో ఆ రూమర్ అయితే 100% ఫాల్స్ అని అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా కోరా జేడ్ వాళ్ళ బాసెస్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తనని బాడీ షేమింగ్ చేసినట్టుగానైతే చెప్పింది. సో June 2న కోరా జేడ్ అఫీషియల్లీ మనకి ఫ్రీ ఏజెంట్గా అయితే మారుతుంది. మనం మాట్లాడుకున్నట్టు NXT వాళ్ళకి 30 days నాన్ కంప్లీట్ క్లాజ్ ఉంటుంది. సో 30 days తర్వాత ఎక్కడైనా పర్ఫామ్ చేయొచ్చు వాళ్ళు. సో మరి కోరా జేడ్ అండ్ జీజీ డోలిన్ ఎక్కడ ఎండప్ అవుతారు అనేది అయితే చూడాలి. అండ్ ఇది పక్కన పెడితే చెల్సీ గ్రీన్ ఒక న్యూ WWE డీల్ అయితే సైన్ చేసింది, మల్టీ-ఇయర్ డీల్. ఫార్మర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ చెల్సీ గ్రీన్. సో ఇప్పుడు వెకేషన్లో ఉంది, టైమ్ ఆఫ్ అయితే తీసుకుంది. సో తను రీసెంట్గా ఒక మల్టీ-ఇయర్ డీల్ అయితే సైన్ చేసింది. సో కంగ్రాచులేషన్స్ టు చెల్సీ గ్రీన్. అండ్ కొత్త స్పీడ్ ఛాంపియన్గా అవతరించిండు ఎల్ గ్రాండే అమెరికానో. సో ఎల్ గ్రాండే అమెరికానో మనకి ఈ స్పీడ్ టోర్నమెంట్ ట్విట్టర్ X ప్లాట్ఫామ్లో వస్తుంది. సో 3-minute మ్యాచెస్. సో అందులో ఎల్ గ్రాండే కొత్త స్పీడ్ ఛాంపియన్గా అయితే అవతరించడం జరిగింది.
అంతేకాకుండా ఈరోజు రా మనం మాట్లాడుకుంటే పాల్ హేమన్ అండ్ జే ఊసో ప్రోమోస్ అయితే స్టార్ట్ చేస్తుంది. సో నేనే బిల్డ్ చేసిన రోమన్ రైన్స్ని బిగ్ డాగ్గా ఉండే ట్రైబల్ చీఫ్గా నేనే మలిచినాను అంటాడు. అండ్ సీఎం పంక్ గురించి కూడా చెప్తాడు. మేము బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్, నేను ఏం చేసినా సీఎం పంక్కి తెలుసు అనుకుంటా మాట్లాడతా అంటే జే ఊసో చెప్తాడు, ఇదంతా నువ్వు నాకెందుకు చెప్తాను అంటే కరెక్ట్, నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీ దగ్గర వాల్ టైటిల్ ఉంది, ఆ వాల్ టైటిల్ సెత్ రాలిన్స్కి కావాలని అయితే పాల్ హేమన్ చెప్పడం జరుగుతుంది. సో నీ ఇష్టం, నువ్వు ఏ ప్లేస్ అంటే ఆ ప్లేస్, ఏ టైం అంటే ఆ టైం అని పాల్ హేమన్ చెప్పడంతో జే ఊసో చెప్తాడు అయితే ఇదే ప్లేస్ ఇదే టైం ఈ రోజే మెయిన్ ఈవెంట్లో అని చెప్పడం జరుగుతుంది. సో అలాగా మెయిన్ ఈవెంట్ మ్యాచ్ సెత్ రాలిన్స్ వర్సెస్ జే ఊసో, వెరీ గుడ్ మ్యాచ్, ఫెంటాస్టిక్, చాలా క్లోజ్ కాల్స్ ఉంటాయి. జే ఊసో స్ప్లాష్ కనెక్ట్ చేస్తాడు, ఆయన కిక్అవుట్ చేస్తాడు. సెత్ రాలిన్స్ స్టాంప్ కనెక్ట్ చేస్తాడు, ఆయన కిక్అవుట్ చేస్తాడు జే ఊసో. దాని తర్వాత సామీ జైన్ వచ్చి కాపాడడానికంటే ఆ డిస్ట్రాక్షన్ ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తాడు. బ్రాన్ బ్రేకర్ డిస్ట్రాక్షన్ చేస్తా అంటే కానీ బ్రాన్ బ్రేకర్ సామీ జైన్కి స్పియర్ కనెక్ట్ చేస్తాడు. అప్పుడు సీఎం పంక్ అయితే రావడం జరుగుతుంది. సో అలాగే ఈ మ్యాచ్ డీకీలో ఎండ్ అవుతుంది అండ్ జే ఊసో స్టిల్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్. సో యాక్చువల్గా లాస్ట్ వీక్ లోగన్తో స్టోరీ లైన్ చూపెట్టిండు, మరి లోగన్ పాల్ స్టోరీ లైన్ ఏమైంది అనేది మనకి నెక్స్ట్ వీక్ ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ సీఎం పంక్ ఆ స్టీల్ చైర్ తీసుకుని బ్రాన్ బ్రేకర్ని అండ్ సెత్ రాలిన్స్ని హ్యామర్ చేస్తాడు. సో మరి సీఎం పంక్, సామీ జైన్, జే ఊసో రింగ్లోనే అయితే ఉంటారు. సో క్లోజ్ అవుతుంది. మరి సామీ జైన్, సీఎం పంక్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అండ్ సెత్ రాలిన్స్ నెక్స్ట్ వీక్ రాలో ఏమైనా ఉంటుందా, ఎలాగ ప్లాన్ చేస్తారు అనేది చూడాలి. సో రోమన్ రైన్స్ గురించి మనం అందరూ తెలుసు చెప్పుకున్నాం, మనీ ఇన్ ద బ్యాంక్ ముందు కానీ తర్వాత కానీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ మంత్ మేలో రోమన్ రైన్స్ కంప్లీట్గా ఆబ్సెంట్ అవుతాడు. అండ్ అంతే కాకుండా ఈయో స్కై వర్సెస్ రాక్సన్ పెరేజ్, ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ గుడ్ మ్యాచెస్. అండ్ రోల్అప్తో ఈయో స్కై రాక్సన్ పెరేజ్ని ఓడిస్తుంది. దాని తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే ఇచ్చి వెళ్ళిపోతా అంటే జూలియా వచ్చి కొంచెం ఈయో స్కైని అటాక్ చేస్తుంది. సో రాక్సన్ కూడా పాలు పంచుకొని ఇద్దరు కలిసి ఈయో స్కై పైన దాడి చేస్తారు. సో రియా రిప్లీ ఉండదు, ఎందుకంటే తను ఆస్ట్రేలియాకి వెళ్ళింది. సో ఆస్ట్రేలియా పర్త్ ఈవెంట్ జరుగుతుంది కదా, సో అది ప్రమోట్ చేయడానికి గ్రేసన్ వాళ్ళు కూడా వెళ్ళిండు, కానీ గ్రేసన్ వాళ్ళు వచ్చేసిండు, కానీ ఈ రియా రిప్లీ స్టిల్ ఆస్ట్రేలియా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ ఈ అటాక్ కారణంగా రియా రిప్లీ ఈయో స్కై వర్సెస్ రాక్సన్ పెరేజ్ అండ్ జూలియా ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే స్కెడ్యూల్ అయింది. అంతేకాకుండా బ్యాక్ స్టేజ్లో ఏజే స్టైల్స్ చెప్తాడు డామినిక్ మిస్టేతో నాకు ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కావాలి అని. అయితే డామినిక్ చెప్తాడు ఫిన్ బాలర్ నువ్వు ఏజే స్టైల్స్ని టేక్ కేర్ చేస్తావా అంటే ఎస్ అని చెప్పడం జరుగుతుంది. సో అలాగా ఏజే స్టైల్స్ వర్సెస్ ఫిన్ బాలర్ 1-on-1 మ్యాచ్ అయితే మనకి నెక్స్ట్ వీక్ ఉండబోతుంది. దాంతోపాటు డామినిక్ వర్సెస్ పెంటా 1-on-1 మ్యాచ్ బ్యాక్లాష్లో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్కి. సో అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రాబబ్లీ ఏజే స్టైల్స్ని ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈరోజు పెంటా వర్సెస్ జేడీ మ్యాచ్ జరిగింది అండ్ ఇందులో పెంటా జేడీ మెక్డోనాని ఓడిస్తాడు మెక్సికన్ డెస్ట్రాయర్ కనెక్ట్ చేసి. ఎంత డిస్ట్రాక్ట్ చేద్దామని ట్రై చేసిన జడ్జిమెంట్ డే రెఫరీ కంటపడడంతో రెఫరీ జడ్జిమెంట్ డేని రింగ్ బ్యాక్ స్టేజ్కి అయితే పంపించడం జరుగుతుంది. సో అలాగా పెంటా ఫేర్ అండ్ స్క్వేర్గా జేడీ మెక్డోనాని ఓడిస్తాడు. అండ్ షేమస్ రిటర్న్ చేస్తాడు ఈరోజు రాలో చాలా వీక్స్ తర్వాత. సో షేమస్ వర్సెస్ ఆస్టిన్ థియరీ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో షేమస్ ఆస్టిన్ థియరీని ఓడిస్తాడు. సో యాక్చువల్గా గ్రేసన్ వాలర్ ఉండాలి, కానీ గ్రేసన్ వాలర్ లేదు ఆస్టిన్ థియరీ కంప్లీట్ చేస్తున్నాను అంటాడు. సో మరి ఈ టీం ఎప్పుడు స్ప్లిట్ అవుతుంది అనేది రియల్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఎందుకంటే ఎప్పటి నుంచో మనకి ఆ ఫ్రిక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. ఆస్టిన్ థియరీ గ్రేసన్ వాలర్ ఆస్టిన్ థియరీని యూజ్ చేసుకుంటాడు, ఎప్పుడు విడిపోతారు అని. కానీ అది ఎప్పుడు జరగలేదు. ఈ రోజు జరుగుతుంది అనుకున్నా, కానీ ఈ రోజు కూడా జరగలేదు. సో మరి ఫైనలీ వీళ్ళ బ్రేక్ డౌన్ అండ్ బ్రేకింగ్ పాయింట్, ఈ టీం ఎప్పుడు విడిపోయి సింగిల్స్ కాంపిటీషన్స్లోకి వస్తారు అనేది చూడాలి. ఎందుకంటే నేను గ్రేసన్ వాలర్ ఎన్ఎక్సీ నుంచి మెయిన్ రాస్టర్కి వచ్చిన తర్వాత వెరీ బిగ్ స్టార్ అవుతాడో అనుకున్నా, కైండ్ ఆఫ్ నెక్స్ట్ మిస్గా గ్రేసన్ వాలర్ తయారవుతాడు కావచ్చు అని. కానీ ట్యాగ్ టీంలో మిక్స్ చేయడం జరిగింది ఆస్టిన్ థియరీతో. ఆస్టిన్ థియరీ పర్ఫార్మెన్స్ కూడా ఒకసారి విన్స్ మిక్మ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత ట్రిపుల్ హెచ్ బుకింగ్లో ఆస్టిన్ థియరీ పెద్దగా సాధించింది అయితే ఏం లేదు, మనం అందరం చూస్తున్నాం. అండ్ అంతేకాకుండా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, జడ్జిమెంట్ డే ఫిన్ బాలర్ రాక్సన్ పెరేజ్తో బ్యాక్ స్టేజ్లో మాట్లాడుతున్నట్టుగా ఒకటైతే కనిపించింది. సో మరి ఫిన్ బాలర్ ఏం మాట్లాడుతాడు రాక్సన్ పెరేజ్తోని, ఫిన్ బాలర్ డామినిక్ మిస్టర్ని బీట్రే చేసి రాక్సన్ పెరేజ్తో వీళ్ళతో ఏమైనా కొత్త ఫ్యాక్షన్ ఏమైనా క్రియేట్ చేస్తారా లేదా చూడాలి. అంతేకాకుండా ప్యాట్ మెకఫీ వర్సెస్ గుంతర్ ప్రోమో బ్యాటిల్ అయితే నడిచింది. సో ప్యాట్ మెకఫీ చెప్తాడు గుంతర్ గురించి, నువ్వు చాలా సాఫ్ట్ అయిపోయినావు, జే ఊసో మీద ఓడిపోయినావు రెస్సల్ మేనియాలో. అండ్ గుంతర్ చెప్పడం అయితే జరుగుతుంది, నువ్వు మీ పాప బర్త్డే సెలబ్రేట్ చేసినావు 2 years కదా, నాకు తెలుసు నీకు ఎంత ఇంపార్టెంటో ఆ మూమెంట్. సో నాకు కూడా బ్యాక్లాష్లో అంతే ఇంపార్టెంట్ కాబోతుంది, నిన్ను కొట్టి ఒక లైఫ్లెస్ వెట్ టవల్ లాగా పడేస్తా అని అయితే చెప్పడం జరుగుతుంది గుంతర్ ప్యాట్ మెకఫీతో. సో చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అయితే చేసిండు గుంతర్, కానీ దాన్ని బ్యాకప్ చేసే సత్తా గుంతర్లో ఉంది మనందరికీ తెలుసు. కానీ ప్యాట్ మెకఫీ ఎంతవరకు తట్టుకోగలుగుతాడు అనేది మనకి బ్యాక్లాష్లో తెలియబోతుంది. సో ప్యాట్ వర్సెస్ గుంతర్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ మ్యాచ్ బ్యాక్లాష్కి.
అండ్ రూసెవ్ ఆఫ్టర్ 5 years రాలో తన ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడతాడు ఓటిస్తో. సో ఓటిస్ వర్సెస్ రూసెవ్, ఇందులో రూసెవ్ ఓటిస్ని ట్యాప్ అవుట్ చేపిస్తాడు యాక్లెట్కి. దాని తర్వాత వినకుండా అకిరా తుజావాని అండ్ ఓటిస్ని మళ్ళీ కొట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అవుతాడా లేకపోతే రూసెవ్ ఈ ఆల్ఫా అకాడమీ ఫ్యూడ్లోనే ఉంటాడా లేదా అనేది చూడాలి. Sorry guys, and I'll be plugging up on wrestling address. Thank you so much for watching.